గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ప్రధానంగా కొంత కాకరేపుతున్న అంశం అని చెప్పుకున్నా, లేకపోతే కొంత సంచలనాన్ని సృష్టిస్తున్న అంశం అని చెప్పుకున్నా కానీ శివబాలకృష్ణ ఎపిసోడ్ అని చెప్పుకోవాలండి. శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం, శివబాలకృష్ణ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు చూసి అధికారులే నివ్వెరపోయేటువంటి పరిస్థితులు కావచ్చు, శివబాలకృష్ణ వెనుక ఉండి ఇవన్నీ నడిపించినటువంటి కొంతమంది పేర్లు కూడా, కొంతమంది అధికారుల పేర్లు, ఐఏఎస్ల అధికారుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ 12 ఎకరాలకు సంబంధించి భూమికి క్లియరెన్స్ ఇచ్చారు శివబాలకృష్ణ. ఇవన్నీ అంశాలు కూడా, అంటే రాజ్ న్యూస్ కూడా కొంత ఎక్స్క్లూజివ్ రిపోర్ట్తో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చింది. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి విషయాలకు సంబంధించి ఒకసారి చర్చిద్దాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. శివబాలకృష్ణ ఎపిసోడ్ నేను చెప్పినట్లుగా రెండు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం అత్యంత సంచలనాత్మకమైనటువంటి విషయం. అంటే ఇంత అక్రమం ఒక అధికారి చేయొచ్చా అని ఇంకా నిరూపించాడు. దాన్ని అట్లా చూడొద్దు. శివబాలకృష్ణ దగ్గరే ఇంత స్థాయిలో అవినీతికి సంబంధించినటువంటి ఆస్తులు బయటపడుతుంటే, ఇంకా పెద్దవాళ్ళు, ఇంకా ఉన్నతాధికారులు, ఇంకా కీలకమైనటువంటి గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఇంకా ఎన్ని బయటకు వస్తాయనేది ఆలోచించాలి. దీన్ని ఆలోచించే విషయంలో మనం గత వారం రోజులుగా ఒకటే మాట్లాడుతున్నాం. ఈ అంశానికి చుట్టూ తిరుగుతున్న వివాదంలో మనం చాలా క్లియర్గా ఉన్నాం. ఒక పుట్ట పగులుతుంటేనే ఇన్ని వస్తుంటే ఇంకా పగలాల్సిన పుట్టలు, పెద్ద పెద్ద పుట్టలు చాలా ఉన్నాయి. అయితే నిన్న అనూహ్యంగా అరవింద్ కుమార్కి సంబంధించినటువంటి ప్రత్యక్ష పాత్ర గురించి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పినటువంటి మాటలు. అదే సందర్భంలో అరవింద్ కుమార్, రజత్ కుమార్, సోమేష్ కుమార్, వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి వివాదాలన్నీ ఈరోజు బయటకు వస్తున్నాయి. ఒకవైపు సోమేష్ కుమార్కి సంబంధించినటువంటి భార్య ఆస్తి ఏదైతే ఉందో, భార్య పేరు మీద కొన్నటువంటి ఆస్తి, అది కూడా అక్కడ ఫార్మాసిటీ వస్తుంది అని తెలిసినటువంటి చీఫ్ సెక్రటరీ ముందుగానే కొనటం. అసలు ఈ లింక్ చూడండి, ఇది చాలా కీలకమైనటువంటి లింక్. సోమేష్ కుమార్ తన భార్య పేరు మీద కొన్న ఆస్తికి అత్యంత సమీపంలో ఫార్మాసిటీ వచ్చింది. దానికి సంబంధించి ధరణిలో పేరు వచ్చింది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ విషయంలో ప్రశ్నార్థకంగా ఉంది ఈరోజు. అంటే అక్కడి నుంచి వివాదం మొదలు పెడితే రకరకాల అంశాలు, రకరకాల అయితే అరవింద్ కుమార్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నారు. ఆ ఉన్న టైంలోనే ఆయన రేవంత్ రెడ్డి కలవటానికి వెళితే, రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, అట్లాగే మల్కాజ్గిరి ఎంపీ కూడా, వెళితే ఆయన కనీసం సెక్రటేరియట్ లోపలికి కూడా రానివ్వని పరిస్థితి. రెండోది, రేవంత్ రెడ్డి తన సంతకంతో ఆర్టీఐ వేస్తే ఆ ఆర్టీఐని కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆర్టీఐ మీద అప్పీలేట్కి వెళ్ళటానికి అప్పుడు ఆర్టీఐ కమిషనర్లు కూడా లేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల పాలనలో చివరికి ఆర్టీఐ కమిషనర్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి ఆయన అప్పుడే చెప్పారు, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే. అక్కడి నుంచి మొదలై రజత్ కుమార్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు 2018లో తెలంగాణ ప్రభుత్వానికి, అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్కి సహకరించారు. ముఖ్యంగా ఓట్ల డిలీషన్ ద్వారా 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఉపయోగపడ్డారు అంటూ వివాదాలు ఉన్నాయి. కాంగ్రెస్ అప్పుడే ఆయన సంగారెడ్డి ప్రాంతంలో భూములు కొన్నారు అంటూ ఆరోపణలు చేసింది. కాంగ్రెస్కి సంబంధించిన ఒక మహిళా నాయకురాలు కొంతమంది ప్రెస్ టీంను కూడా తీసుకెళ్ళి అక్కడ భూములు చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి దగ్గర నుంచి మొదలు పెడితే రజత్ కుమార్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించి బిల్లుని కాళేశ్వరం సంబంధించినటువంటి కాంట్రాక్టర్ బిల్లు పే చేయటం, అది కూడా అత్యంత ఖరీదైనటువంటి హోటల్లో జరగటం. యూజువల్గా ఒక చిన్న డౌట్ విజయ్, ఒక పెళ్ళికి ప్లేట్ భోజనం ఎంత ఉంటుంది? 200, 300, 1000 రూపాయలు. మహా అయితే 1000 రూపాయలు ఉంటుంది. 16,500 రూపాయలు గుత్తేదారు ఒక్కొక్క ప్లేట్కి పే చేశారు. వేల సంఖ్యలో హాజరయ్యారు. అది డెస్టినేషన్ వెడ్డింగ్గా జరిగింది. అది ఎక్కడ జరిగింది? హైదరాబాద్కి
ఒక ఐకానిక్గా గతంలో నుంచి ఉన్నటువంటి ఫలక్నుమా ప్యాలెస్లో జరిగింది. ఓకే, తాజ్ గ్రూప్ నిర్వహిస్తోంది ఇప్పుడు దాన్ని. ఫలక్నుమా ప్యాలెస్లో వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ హోటల్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ హోటల్ ఇన్ ఇండియా. సల్మాన్ ఖాన్ తన చెల్లెల వివాహాన్ని కూడా అక్కడే జరిపినటువంటి విషయం. అంటే అట్లాంటి డెస్టినేషన్ వెడ్డింగ్ని సల్మాన్ ఖాన్ లాంటి ఒక సినీ తారా లేకపోతే బిగ్ షాట్ అనొచ్చు. బిగ్ షాట్ ఆయన చేసినటువంటి చోటే రజత్ కుమార్ చేయటం, తన కూతురు వివాహం చేయటం. ఆ బిల్లు మళ్ళీ ఒక గుత్తేదారు కట్టాడు. వీటన్నిటి వివాదాల విషయంలో ఆయన రజత్ కుమార్ ప్రస్తావన, రజత్ కుమార్ ప్రస్థానం, ప్రతి దాంట్లోనూ ఆయన మీద ఉన్నటువంటి వివాదాలు ఉన్నాయి. ఈరోజు కొత్తగా ఈ అంశం వచ్చింది తెరపైకి రావడం. ఇది మాత్రం ఖచ్చితంగా ఒక కీలకమైన. అంటే ఇక్కడ చాలా మంది అనేది ఏంటంటే ఈ ముగ్గురి పేర్లు జస్ట్ ఇంట్రోనే ఇదంతా, ఇంకా చాలా ఉంది. చాలా మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది, చాలా ఆస్తులు బయటపడాల్సి ఉంది, చాలా అక్రమాలు బయటపడాల్సి ఉంది. వీటన్నిటి వివాదాలు ఖచ్చితంగా అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి, అట్లాగే అప్పటి గతంలో మున్సిపల్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసి ఉద్యోగుల సంఘ నాయకుడి కోటాలో మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ వీళ్ళ దగ్గరే ఆగుతాయి. ఆ విషయంలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు. ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఒకవైపు అంటే రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఒకవైపు అయితే, ఇంకోవైపు చాలా తీవ్రమైనటువంటి వేగంగా ఈ అంటే ఎంక్వైరీలు కానీ దీనికి సంబంధించి బిజినెస్ కానీ అన్ని చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. చాలా మంది అమాయకులు కావచ్చు, అంటే బయటికి చెప్పుకోలేక ప్రభుత్వంతో పోరాడలేక, ప్రభుత్వం అంటే ప్రభుత్వ పెద్దలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళతో పోరాడలేక చేసినటువంటి ఏదైతే ఉందో ఆ విషయంలో చాలా క్లియర్. ఎస్, అండ్ ప్రేక్షకులు కూడా చూడవచ్చు, రాజ్ న్యూస్ చాలా ఎక్స్క్లూజివ్ గా ఒక రిపోర్ట్ ని కూడా తయారు చేసింది. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు ఎటువంటి అక్రమాలు జరిగాయో కూడా. అంటే శివబాలకృష్ణ బాధితులు రాజ్ న్యూస్ ని ఆశ్రయించడం జరిగింది. శివబాలకృష్ణకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాం. అది అంటే ఒకవైపు ఎంక్వైరీ ప్రాసెస్ జరుగుతుంటే బాధితులు కూడా ఇవాళ రాజ్ న్యూస్ని అప్రోచ్ అవ్వడం, అదే సందర్భంలో బాధితులు ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వడం, ఇవంతా చూస్తుంటే శివబాలకృష్ణ చుట్టూ ఉన్నటువంటి వివాదాలు ఒక శివబాలకృష్ణే కాదు, జీహెచ్ఎంసీలో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారులు కానీ, ఆర్టీఐలో ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఆర్టీఏలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అధికారులు కానీ, విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అధికారులు కానీ, పోలీస్ శాఖలో ఇంటెలిజెన్స్ ఐజీగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అధికారులు కానీ, వీళ్ళందరి చుట్టూ వివాదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ వివాదాలకి ఒక పరిష్కారం అంటే ఇప్పుడు దీంట్లో మనకేమీ దాపరికం లేదు. జీహెచ్ఎంసీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి దేవేందర్ రెడ్డి కానీ, మమత కానీ, వీళ్ళిద్దరికి చుట్టూ కొన్ని వివాదాలు ఉన్నాయి. మరికొంతమంది చుట్టూ మరికొంతమంది వివాదాలు ఉన్నాయి. వీళ్ళందరికీ సన్నిహితంగా ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి, మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇవన్నీ వివాదాలు అయితే ఖచ్చితంగా హాట్గానే ఉన్నాయి. వీటికి లాజికల్ కంక్లూజన్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఎంక్వైరీ మరింత ముందుకెళ్ళి మరిన్ని అవినీతి పుట్టాలు తవ్వితే మరిన్ని భయంకరమైనటువంటి అవినీతి పాములు అనకొండలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మరొకరి పేరు కూడా రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ లో కూడా బయటపడుతుంది. అంటే ఒక్కసారి మనం హిస్టరీ చూసుకున్నట్లయితే బాలాపూర్ లో సర్వే నెంబర్ 144-45లో పీ టెండెన్సీ కింద 13 కుటుంబాలకు 348 ఎకరాల భూమిని 1950 ఇవ్వడం జరిగింది. అంటే 1987లో ఈ భూమికి ఫ్యామిలీ అప్రూవల్ ఇచ్చినా కూడా నరసింహారెడ్డి అనే వ్యక్తి, ఈ పేరు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఈ వ్యక్తి అక్రమంగా ఇన్వాల్వ్ అయ్యాడంట. ఇప్పటికి కూడా ఒకవైపు శివబాలకృష్ణని అరెస్ట్ చేసి ఇంత జరుగుతున్నా కానీ తతంగం, ఇతను మాత్రం ఇప్పటికీ ఫ్లాట్లు అమ్మడం కావచ్చు, యథేచ్ఛగా అక్రమాలు చేయడం మాత్రం కావచ్చు కొనసాగిస్తూనే ఉన్నాడంట. ఎలా చూడాలంటే ఇంత జరుగుతున్నా కానీ భయం లేకపోవడం ఒకటి కావచ్చు, లేకపోతే ఇష్టానుసారంగా ఇంకా ఏం చేస్తారు, ఇంకా అధికారులు కొనేయచ్చు అనేటువంటి ఒక ధోరణి ప్రవర్తించడాన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే శివబాలకృష్ణ చేసినటువంటి అనుమతుల ఈ లాబీయింగ్లో ఇదొక అంశం మాత్రమే, ఒకటి మాత్రమే. అంటే ఎన్నికలు షెడ్యూల్ వచ్చిన తర్వాత 69 ఫైల్స్ మీద ఆయన సంతకం పెట్టారు అనేది ఆయనే కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నారు. మరో పక్కన
చివరి 3 నుంచి 4 నెలల కాలంలో 500 ఫైల్స్ ఆయన క్లియర్ చేశారు. ఈ 500 ఫైల్స్ని అమూలాగ్రం పరిశీలించేటటువంటి స్కాన్ చేసేటటువంటి ప్రాసెస్ ఇనిషియేట్ అయింది ఆల్రెడీ. కానీ దాంట్లో ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ బాధితులు మనని అప్రోచ్ అయ్యారు. మనం దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా నిన్న ప్రసారం చేస్తాం. ప్రసారం చేస్తూ కూడా ఉంటాం. ఇంకొకటి మరింత మంది బాధితులకు కూడా మన రాజ్ న్యూస్ వేదికగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రాజ్ న్యూస్ ని మీరు అప్రోచ్ అవ్వండి. మీ సమస్యలు, మీ ఇబ్బందులు, ఈ అంశానికి సంబంధించి ఏమున్నా కానీ మేము ఖచ్చితంగా టెలికాస్ట్ చేస్తాం. ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా ఖచ్చితంగా మేము చూసుకుంటాం. అంటే ఒక పక్క ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రతి అవకతవకని, ప్రతి అంశాన్ని స్కాన్ చేసి మొత్తాన్ని ప్రజల ముందు పెట్టాలి, న్యాయపరమైనటువంటి చర్యలు ఇనిషియేట్ చేయాలని చాలా క్లియర్గా ఉంది. ఆ విషయంలో మిగతా అన్నిటికంటే ఫోర్స్గానే పనిచేస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పారు, ఎవరిని వదిలిపెట్టము అని చెప్పి. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు ఏదైతున్నాయో వాటిని ఎవరిని వదిలిపెట్టమని ఆయన చాలా క్లియర్గా కరాఖండిగా చెప్పారు. కాబట్టి ఇది కానీ ఇక్కడ సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఒకటే సీట్లో పనిచేసినటువంటి అధికారులకు సంబంధించినటువంటి వివాదంలో ఖచ్చితంగా మరిన్ని పేర్లు బయటకు వస్తాయి. ఆర్టీఐలో పాపారావు సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన అంటే వితౌట్ ట్రాన్స్ఫర్ కూడా ఆయన ఒకటే సీట్లో దాదాపు 9 సంవత్సరాలు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవి కొన్ని విచిత్రాలండి. మనం గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో ట్రాన్స్ఫర్లు అవ్వాల్సినటువంటి అధికారులు కొన్ని సంవత్సరాల పాటు 9-10 సంవత్సరాల పాటు కంటిన్యూగా అదే సీట్లో కూర్చోవడం. అదే సందర్భంలో జీహెచ్ఎంసీలో ఒక ఉన్నతాధికారిని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఉన్నతాధికారి ట్రాన్స్ఫర్ని 7 గంటల్లోనే మళ్ళీ పాత పోస్ట్కే వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉన్నతాధికారి గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కావడం మరొక విషయం గమనించాల్సినటువంటి విషయం. అంటే ఈ పరిస్థితుల్లో మొత్తం చక్రం తిప్పినటువంటి లాబీ ఎవరైతే ఉన్నారో ఆ లాబీకి సంబంధించినటువంటి అంశాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చే క్రమంలో ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించినటువంటి మరింత అంటే సాక్ష్యాలతోటి మరింత విచారణ రిపోర్ట్లతోటి అయితే బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఒక పక్కన మొత్తం ఫైల్స్ అన్ని స్కానింగ్ జరుగుతున్నాయి, డబ్బులకు సంబంధించిన ట్రాకింగ్ని చేస్తున్నారు. ఇదంతా తవ్వే క్రమంలో ఎక్కడ ఆగుతుందో ఈ ప్రాసెస్ అనేది మనందరం ఊహిస్తున్నట్లుగానే 2 మంత్రుల దగ్గర ఆగుతుంది అనేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక పోతే ఇదే అంశంలో చివరి అంశం ఏంటంటే ఎంత ఆస్తులు కూడబెట్టారు, ఎంత అక్రమ సంపాదన కూడబెట్టారంటే అధికారులు కూడా నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక అధికారిగా ఉండి ఇటువంటి ఒక డైరెక్టర్ అంటే మాజీ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఇంతలా సంపాదించవచ్చా అని ఒక ఎగ్జాంపులా, లేకపోతే ఏ విధంగా చూడాలి ఈ వ్యక్తిని? అంటే ఖచ్చితంగా అక్రమ సంపాదన మళ్ళా నేను మొదటి పాయింటే మళ్ళా రిపీట్ చేస్తున్నా. శివబాలకృష్ణ దగ్గరే ఇంత దొరికితే ఇక పైకి వెళ్తున్న కొద్దీ ఉన్నతాధికారుల దగ్గరికి మరింత ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏ రకమైనటువంటి నివ్వెరపోయే నిజాలు వస్తాయో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అరవింద్ గారు, ఇకపోతే తెలంగాణ క్యాబినెట్ ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. దానికి సంబంధించి కూడా అంటే దాదాపుగా 3 లక్షల కోట్ల వరకు కూడా ఈ బడ్జెట్ ఉండబోతోంది. ఖచ్చితంగా ప్రగతి దిశగా తెలంగాణ వెళ్తోందని చెప్పుకోవాలి. ఒక పెద్ద బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఉదయం 9 గంటలకు సెక్రటేరియట్లో క్యాబినెట్తో భేటీ, ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్కు ఆమోద ముద్ర వేయనుంది క్యాబినెట్. మొత్తం అంశాలకు సంబంధించి తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టబోతుందో దానికి సంబంధించి ఎలా చూడాలి, అసలు ఏం చెప్పాలి? తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి కేంద్రం నుంచి వచ్చేటటువంటి ట్యాక్సెస్కి సంబంధించిన వాటా కానీ, నిధుల వాటా కానీ, వివిధ పథకాల కింద వచ్చే వాటాలు కానీ క్లారిటీ లేదు కాబట్టి ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న పరిస్థితి. అదే సందర్భంలో ఇంకా పూర్తిగా ఆర్థిక శాఖ మీద పూర్తిగా స్కానింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఎట్లయితే స్కానింగ్ జరుగుతుందో ఆర్థిక శాఖ మీద కూడా పూర్తిగా అన్ని ఫైల్స్ స్కానింగ్ జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో నిధుల కేటాయింపు గురించి, నిధుల మళ్లింపు గురించి. నిధుల మళ్లింపు అని ఎందుకు అంటున్నాను అంటే కాళేశ్వరానికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించడం దగ్గర నుంచి అట్లాంటివి వాటన్నిటినీ సమూలాగ్రంగా పరిశీలిస్తున్నారు. నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా మళ్లించారు.
అనేటటువంటి అంశం మీద కూడా చాలా సమగ్రమైన ఇప్పటికే ఒక శ్వేతపత్రం ఇచ్చారు. మరింత సమూలమైనటువంటి పరిశీలన అనంతరం మాత్రమే దీనికి సంబంధించి ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మంత్రివర్గం ఈరోజు ఫార్మల్గా ఉదయం సమావేశమై అంటే బడ్జెట్ని ఆమోదిస్తుంది. ఆ తర్వాత శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు మంత్రి బట్టి విక్రమార్క. ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించి పెద్దపీట వేయబోతున్నారు. ఎందుకంటే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. అది కాకుండా సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల వీటికి కూడా ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నీటిపారుదల అనే విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం అయితే కొంత కేంద్రం నుంచి సహాయం ఆశిస్తుంది. అంటే ఒకవైపు కాళేశ్వరం డ్యామేజ్ అయ్యి కాళేశ్వరం పరిస్థితి ఏంటో భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో మరోపక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఆల్రెడీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధాని కలిసి వచ్చారు. ఆ విషయంలో కొంత సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుందేమోనని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ప్రధానంగా భారీ మార్పులే ఉండకపోవచ్చు. 6 గ్యారంటీలు ఏదైతే ఎన్నికల్లో హామీగా ఇచ్చారో ఆ 6 గ్యారంటీలకి సంబంధించినటువంటి అమలు దిశగా కొంత కేటాయింపులు జరిగేటటువంటి అవకాశం ఉంది. 6 గ్యారంటీల్లో ఇప్పటికే 6 గ్యారంటీల్లో ఉన్న 13 అంశాల్లో ఇప్పటికి 2 అంశాలు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. మరో 2 అంశాలకి సంబంధించినటువంటి క్యాబినెట్ అప్రూవల్ వచ్చేసింది. దీనికి సంబంధించి ప్రాసెస్ ఆల్రెడీ ఇనిషియేట్ అయింది. త్వరలో 500 రూపాయల సిలిండర్ పథకం కానీ 200 యూనిట్ల విద్యుత్తు ఫ్రీ పథకం కానీ ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాసెస్ ఇనిషియేట్ అయింది కాబట్టి ఏ రకమైనటువంటి అంటే ఇది తప్ప ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయింపుల్లో ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి సర్ప్రైజ్ ఉండే అవకాశం, పూర్తి స్థాయి బడ్జెట్ వస్తే అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్లో అవకాశం ఉంటుంది. అండ్ రైతు రుణమాఫీ కూడా ఇప్పుడు ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టడీయే జరుగుతుంది కాబట్టి రైతు రుణమాఫీ కూడా అప్పుడే వచ్చే అవకాశం లేదు. కానీ నిన్న ఏదైతే మాటల యుద్ధం జరిగిందో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ముఖ్యమంత్రికి మధ్య, టీఆర్ఎస్ నీటిపారుదల శాఖ మంత్రికి మధ్య, టీఆర్ఎస్ మన ఐటీ అండ్ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఏదైతే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయో అది రానున్న రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగానే భావించారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని ఫైనల్ గా ప్రస్తావించి కంక్లూడ్ చేద్దాం ఈ అంశాన్ని. నిన్నటి వరకు కేసీఆర్ అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి స్వయంగా వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాటు అనుభవం ఉన్న మీరు ఎటువంటి సలహాలు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఒక మాట రాకపోవడం మాత్రం ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, ప్రతిపక్ష నాయకుడి స్థానం ఖాళీగా ఉండటం నాకు నచ్చలేదు అన్నారు. గత 10 సంవత్సరాల పాలనలో ప్రతిపక్షాన్ని దాదాపు నిర్వీర్యం చేసినటువంటి రాజకీయం నడిచింది తెలంగాణలో. ఈరోజు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి, ప్రతిపక్షం కూడా బలంగా పనిచేయాలి అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే మనస్ఫూర్తిగా కనుక అదే మాట మీద ఉండి అదే భావంతో ఉంటే అదే సందర్భంలో ప్రతిపక్షం కూడా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వస్తారు ఊహాగానాలు ఉన్నాయి, చూడాలి. మరి కాసేపట్లో శాసనసభ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కూడా రాకపోతే ఇంకా అంటే దట్స్ నాట్ ఫెయిర్ ఎట్ ఆల్. అంటే ఆయనకి ఏంటంటే యాక్టివ్గా ఉండే కంటే కూడా అప్పుడప్పుడు వచ్చి ఒక మాట అనేసి వెళ్ళటం అనేది గతంలో ఉద్యమ కాలంలో ఆయనకు ఉన్నటువంటి అలవాటు. ఒక మాట మాట్లాడి వెళ్ళటం, దాని మీద ఒక 15 రోజులు చర్చ జరగటం, 16వ రోజు వచ్చి ఇంకో మాట మాట్లాడటం, మళ్ళీ 15 రోజులు చర్చ జరగటం. ఇది ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు ఈరోజు గత ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఆరోపణలకి ఆయనే ప్రధాన సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు కేటీఆర్ దగ్గర, హరీష్ రావు దగ్గర, శ్రీనివాస్ గౌడ్ దగ్గర ఏవైతే వివాదాలు ఆగుతున్నాయో ఆ వివాదాలు మరొక అడుగు ముందుకేస్తే కేసీఆర్ దాకా కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా కాళేశ్వరం, మేడిగడ్డ,
సుందిళ్ళ బ్యారేజ్కి సంబంధించిన అంశాల్లో మొత్తం వివాదాలంతా కేసీఆర్ దగ్గర ఆగుతున్నాయి, హరీష్ రావు దగ్గర ఆగట్లేదు. హరీష్ రావు స్థాయిని దాటి కేసీఆర్ దాకా వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇదైతే ఒక కీలకంగా పరిణామం. రైట్ అరవింద్ గారు. ఇకపోతే భారతదేశం గర్వించదగ్గ నేతలు ఇద్దరు, మాజీ ప్రధానులు అయినటువంటి చౌదరి చరణ్ సింగ్, అదేవిధంగా మన తెలుగు తేజం తెలుగు నాయకులైనటువంటి పివి నరసింహారావు గారికి ఇద్దరికి కూడా భారత అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారత రత్నను ప్రదానం చేయడం జరిగింది. వారితో పాటు హరిత విప్లవకారుడు ఎంఎస్ స్వామినాథన్ కూడా ఈ పురస్కారం ప్రదానం చేయడం జరుగుతోందని ప్రధానమంత్రి నిన్న ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అంటే ద వన్ హూ ట్రూలీ డిజర్వ్స్, ఖచ్చితంగా వీటికి ఆ ముగ్గురు కూడా ఎలా చూడాలంటే, మనం ఒక 4-5 రోజుల క్రితం మన డిస్కషన్లో సంభాషణలో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. మనం కూడా మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా పివి నరసింహారావు గారికి అవార్డు రావాలి, రాబోతోందన్న చర్చ కూడా వచ్చింది, ఇంతలోనే రావడం జరిగింది. మొత్తంగా ఈ ముగ్గురికి రావడం, ప్రధానంగా పివి నరసింహారావు గారికి ఇటువంటి ఒక అవార్డు రావడాన్ని ఏ విధంగా చూడాలి? పివి నరసింహారావు గురించి మాట్లాడాలంటే, ఈరోజు విద్యాశాఖని మనం కేంద్రంలో మానవ వనరుల శాఖగా పిలుస్తున్నాం. భారతదేశంలో మొట్టమొదటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పివి నరసింహారావు. అక్కడి నుంచి ఆయన ప్రభావం, ఆయన మార్కు ప్రారంభమైంది. అంటే ఐటీ విప్లవంలో మనం మాట్లాడుకునే శ్యామ్ ప్రిటోడా, రాజీవ్ గాంధీలతో పాటు ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి ఇంకో వ్యక్తి పివి నరసింహారావు. ఇక్కడ నుంచి మొదలయ్యి పివి నరసింహారావు యొక్క ప్రస్థానం, ఆయన సక్సెస్ఫుల్గా విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహించేటువంటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. విదేశీ వ్యవహారాల శాఖని, విదేశాంగ శాఖని ఒక సమర్థంగా నిర్వహించినటువంటి వ్యక్తుల పేర్లు రాస్తే మొదటి 2-3 ఆయన పేరు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మానవ వనరుల శాఖ నిర్వహించినటువంటి వాళ్ళ పేర్లు రాస్తే మొదటి 2-3 ఆయన పేరుండే పరిస్థితి ఉంది. ఇక ప్రధానమంత్రిగా భారత ఆర్థిక వ్యవస్థని మరో దిశగా నడిపించినటువంటి ఆర్థిక నిపుణుడిగా చెప్పాలి. రెండోది ముఖ్యంగా ఏంటంటే, ఆయన మీద ఉన్నటువంటి వివాదం ఏంటంటే, మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నిలబెట్టడానికి కొంతమందికి ముడుపులు ఇచ్చారు, కొంతమంది ఎంపీలని కొన్నారు అని. అది కూడా చివరికి కోర్టులో తేలిపోయినటువంటి కొట్టిపారేసినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా ఉన్నటువంటి విమర్శలకు వస్తే, ఇందిరాగాంధీ కుటుంబం ఏదైతే సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి గాంధీ కుటుంబాన్ని కొంత నెగ్లెక్ట్ చేశారు, వాళ్ళతోటి కాస్త హీటెడ్ వార్ నడిచింది అనేది ఒక విమర్శ ఉంది. వీటన్నిటినీ పక్కన పెడితే ఆర్థిక రంగాన్ని మరో దిశగా నడిపినటువంటి వ్యక్తి. రెండోది, భారత ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఇంత పటిష్టంగా ఉంది అంటే ఖచ్చితంగా కొన్ని బోల్డ్ డెసిషన్స్ అయితే ఉన్నాయి దాని వెనక. దాని మీద ఎన్నెన్నో విమర్శలు ఉండని, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేశారు అనేది ఆయన మీద ప్రధానం అన్నట్టు ఆరోపణ. ప్రభుత్వ రంగ సంస్థలు భారంగా మారిన ప్రభుత్వ రంగ సంస్థల్ని విషయంలో ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఖచ్చితంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థకి ఇంత పునాదికి బలమైనటువంటి ఈరోజు ఆర్థిక వ్యవస్థ ప్రజ్వరిల్లుతున్న భారత ఆర్థిక వ్యవస్థగా చెప్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థకి బలమైన పునాదులు వేసినటువంటి నాయకుడిగా చెప్పాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నం అయితే ఉంది ఆయన నుంచి. ఇక అదే సందర్భంలో తెలుగువాడు కావటం, తెలుగు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేయటం, తెలుగు ముఖ్యమంత్రిగా కూడా ఆయన తీసుకున్నటువంటి ఒక రిమార్కబుల్ డెసిషన్ ఉంది. భూ సంస్కరణల అమలుని ఆయన ముందుకు తీసుకొచ్చారు. భూ సంస్కరణల అమలుని అంటే అప్పట్లో కాంగ్రెస్లో బలంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది అంటే ఒక సెక్షన్ ఆఫ్ నాయకులు, అంటే భారీ భూ హోల్డింగ్స్ ఉన్నటువంటి నాయకులు వ్యతిరేకించినా కానీ ఆయన ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అది ముందుకెళ్లే క్రమంలో ఆయన చాలా అంటే తక్కువ కాలం పనిచేసినప్పటికీ ప్రధానమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్థిక నిపుణుడిగా, అదే సందర్భంలో విదేశాంగ శాఖ మంత్రిగా, మరోవైపు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా స్వయంగా పండితుడైనటువంటి ఆయన, దాదాపు 14 భాషల్లో ఆయనకి పాండిత్యం ఉంది. అదే సందర్భంలో ఆయన మంచి చదువరి కూడా, బాగా అంటే పుస్తక పఠనం చేస్తారు. అదే సందర్భంలో ఎక్కడన్నా మంచి వార్త రాస్తే కూడా అభినందించే పరిస్థితి ఉంది. ఆ విషయంలో నాకు కూడా ఆయనతో ఒక వ్యక్తిగతమైన అనుభవం ఉంది. వ్యక్తిగతంగా నేను రాసిన ఒక వార్తని ఆయన ప్రత్యేకంగా అభినందించారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.
యా Oh, great. యా అంటే పివి నరసింహారావు గారి గురించి చాలా మంది ఆయన ఈ మంచి రోజు- చదువరితో పాటు చదివిన విషయాన్ని రాసిన వాడిని అభినందించే తత్వం కూడా ఉంది. Yes. కాబట్టి ఆయన ఒక ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ పీవీ ఈజ్ పీవీ. Yes. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఎవరికి నచ్చినప్పటికీ పివి నరసింహారావు ఈజ్ అన్ ఐకానిక్ పర్సనాలిటీ ఇన్ ఇండియా. Yes. అటువంటి ఐకానిక్ పర్సనాలిటీకి రావటం ఖచ్చితంగా అది ఆశించదగ్గ పరిణామం, హర్షించదగ్గ పరిణామం. ఇక మరో ఇద్దరు రైతు బాంధవులుగా చెప్పబడేటటువంటి చౌదరి చరణ్ సింగ్ అయితే కేవలం ఆయనకున్నటువంటి ఫార్మర్ సెంట్రిక్ రాజకీయాలకి ఆయన ఒక కేర్ ఆఫ్ అడ్రస్, చాలా టవరింగ్ పర్సనాలిటీగా చెప్తారు ఆయన. అయితే ఇక్కడ ఒక రాజకీయ విమర్శ అయితే ఉంది. చౌదరి చరణ్ సింగ్కి భారతరత్న ఇవ్వటం ద్వారా ఆర్ఎల్డీని మళ్ళీ ఎన్డీఏలోకి తీసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ ఒక విమర్శ అయితే ఉంది. విమర్శ ఎట్లా ఉన్నప్పటికీ ఒక ఫార్మర్ సెంట్రిక్ రాజకీయాలకి పెద్దపీట వేసినటువంటి కొద్దిమంది నాయకుల్లో దేవిలాల్, బలరాం జక్కర్, మన చౌదరి చరణ్ సింగ్, ఇటువంటి వాళ్ళు, మొరార్జీ దేశాయ్, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ, ఇట్లాంటి ఒక రిఫార్మింగ్ పొలిటీషియన్గా చెప్పాలి ఆయన్ని. ఖచ్చితంగా ఫార్మర్ సెంట్రిక్ రాజకీయాలకు ఒక ఇక మరొక ఎంఎస్ స్వామినాథన్ భారతదేశ ఆహార ఉత్పత్తిని గణనీయంగా పెంచేటటువంటి దిశలో పనిచేసినటువంటి వ్యక్తి. భారతదేశంలో అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ని పెంచారు అన్న ఒక విమర్శ ఉన్నప్పటికీ, కెమికల్ ఫర్టిలైజర్ని, పెస్టిసైడ్స్ని ఆయన విధానాల ద్వారా పెరిగిందన్న విమర్శ ఉన్నప్పటికీ, ఆహార ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరగటంలో స్వామినాథన్ పాత్ర చాలా కీలకం. ఆయన లేకుండా భారతదేశంలో ఈరోజు వ్యవసాయ అభివృద్ధిని ఊహించలేం. ఈ గ్రాడ్యువల్ చేంజ్, అంటే ఒక డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది స్వామినాథన్ దీంతో. స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా స్వామినాథన్ ఆయన మీద ఏదైతే విమర్శలు చేస్తున్నారో, ఏది కెమికల్ ఫర్టిలైజర్ పెంచారు, కెమికల్ పెస్టిసైడ్ వాడకం పెంచారు అని, ఏదైతే భారతదేశ సాగు రంగాన్ని మొత్తం విషతుల్యం చేశారు కెమికల్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ తోటనే విమర్శలు చేస్తున్నారో, ఆ విమర్శలు చేసే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా ఆయన ఇచ్చినటువంటి 8 పుస్తకాల రిపోర్టు దాంట్లో చాలా క్లియర్గా ఉంది. ఆయన రైతుల్ని సెంట్రిక్గా, భారతదేశంలో రైతులందరికీ ప్రభుత్వమే 2 రకాల ఇన్సూరెన్సులు ఇవ్వాలి, ఒకటి క్రాప్ ఇన్సూరెన్స్, రెండోది రైతులకి ఆరోగ్య బీమా కల్పించాలి అని చెప్పిన ఒకే ఒక్క శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్. రైట్. అది ఆయన ఇచ్చినటువంటి సుదీర్ఘమైన రిపోర్ట్. ఇట్లాంటివి నేను ఇప్పుడు చెప్తున్నటువంటి లాంటివి చాలా చాలా ఉన్నాయి. చాలా రైట్. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. థ్యాంక్ యూ అండి. సో మొత్తంగా తెలుగు తేజమైనటువంటి పివి నరసింహారావు గారికి రావడం మాత్రం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత సంబరాలు చేసుకుంటున్నారని చెప్పుకోవాలి. అంటే భారతదేశంలో ఆ బంగారు నిల్వల్ని కూడా తాకట్టు పెట్టాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆయన తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణల వల్లనే ఈరోజు దేశ ఆర్థిక స్థితి గతి ఈ విధంగా ఉంది, ఇంత బలంగా నిలదొక్కుకోగలిగింది అని చెప్పడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా కాంగ్రెస్ పైన కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. ఆయనకు దక్కాల్సినటువంటి గౌరవాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ఆయనకి ఇవ్వలేదు, అటు కేంద్ర ప్రభుత్వంలో ఉండి 10 సంవత్సరాలు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అత్యంత ఉన్నతమైనటువంటి 3 వ్యక్తులకు కూడా అత్యున్నత పౌర పురస్కారాలు రావడం ప్రతి ఒక్కరూ కూడా హర్షించదగ్గ విషయం. ఈ విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు పార్టీలకు అతీతంగా. ఇది ఇవాళ ఉన్నటువంటి పొలిటికల్ అప్డేట్స్. దీనికి సంబంధించి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు అందించినటువంటి అంశాలను కూడా పరిశీలించాం కదా. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.